తలుపు బయట పొరుగువారు సహాయం కోసం కేకలు వేశారు. కానీ లోపల ఉన్న మహిళ స్పందించలేదు. ఆమె ప్రశాంతంగా ఇంటి పనులు కొనసాగించింది. అప్పుడు ముఖానికి మాస్క్ వేసుకున్న హంతకుడు కనిపించి పొరుగువారిని కిరాతకంగా హత్య చేశాడు. ప్రతి కత్తి దెబ్బకు పెద్ద కేక వినిపించింది. అంత శబ్దం ఉన్నప్పటికీ మహిళ ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. హంతకుడికి ఆమెపై ఆసక్తి కలిగింది. అతను గాజుపై ఇంకొన్ని సార్లు తట్టాడు. కానీ ఆమె మళ్లీ పట్టించుకోలేదు. అందుకే అతను త్వరగా శరీరాన్ని శుభ్రం చేసి తలుపు నెట్టుకుని లోపలికి వచ్చాడు. ఆ సమయంలో మహిళ ఏదో వ్రాస్తూ ఉంది. తన వెనుక నేరస్థుడు ఉన్నాడని ఆమెకు తెలియదు. అదృష్టవశాత్తు స్నేహితురాలి వీడియో కాల్ ఆమెను కాపాడింది. ఆ మహిళ చెవిటి మరియు మూగ. ఆమె సంకేత భాషతోనే మాట్లాడగలదు. ఆమె మాట్లాడుతున్నప్పుడు హంతకుడు నిశ్శబ్దంగా ఆమె ఫోన్ తీసుకున్నాడు. కాల్ ముగిసిన తర్వాత పిల్లికి ఆహారం పెట్టే సమయం వచ్చింది. ఆమె అన్ని గదుల్లో వెతికింది కానీ పిల్లి కనిపించలేదు. కాబట్టి పిల్లి తర్వాత తిరిగి వస్తుందన్న ఆశతో తలుపు తెరిచి వదిలేసింది. తర్వాత ఆమె ల్యాప్టాప్ తీసుకుని మళ్లీ పనిలో నిమగ్నమైంది. కానీ కొద్దిసేపట్లో ఒక సందేశం వచ్చింది. అది చూసి ఏదో తప్పు జరుగుతోందని ఆమెకు అర్థమైంది. అన్ని ఫోటోలు ఆమె స్వంత ఫోన్ నుంచే పంపబడ్డాయి. తాజా ఫోటోలో ఆ క్షణంలో ఆమె ఉన్న స్థానం స్పష్టంగా కనిపించింది. మహిళ భయంతో వణికిపోయింది. ఆమె ముందరి తలుపు వైపు చూసి తనను గమనిస్తూ నిలబడ్డ అపరిచితుడిని చూసింది. అదృష్టంగా ఆమె వెంటనే పరిగెత్తి తలుపు తాళం వేసుకుంది. హంతకుడు ప్రశాంతంగానే ఉన్నాడు. లోపలికి రావడానికి మరో మార్గం వెతకడం మొదలుపెట్టాడు. ఫోన్ లేకుండా మహిళ కంప్యూటర్ ద్వారా పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించింది. కానీ హంతకుడు మరింత వేగంగా పనిచేశాడు. అతను విద్యుత్ బాక్స్ను ధ్వంసం చేశాడు. తరువాత ఆమె కార్ టైర్లన్నింటినీ కోసేశాడు. బయటపడే మార్గం లేక మహిళ అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆమె అతనికి తాను అతని ముఖం చూడలేదని, అతను వెళ్లిపోతే ఎవరికి చెప్పనని తెలిపింది. ఆ సందేశం చదివిన తర్వాత హంతకుడు తన మాస్క్ తీసేశాడు. అంటే ఆమెను బ్రతకనివ్వబోడని అర్థం. అయినా అతను వెంటనే లోపలికి రాలేదు. మహిళ త్వరగా వంటగదిలో నుంచి 2 ఆయుధాలు తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళింది. ఉన్న ఒక్క తలుపును అడ్డంగా మూసింది. కిటికీని కాపాడగలిగితే ఆమెకు ఇంకా బతికే అవకాశం